హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జశ్విహా. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ గురించి రివ్యూ చెప్తానండి. చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్ వచ్చేసి మామా ఎర్త్ వెబ్సైట్లో తీసుకున్నట్లయితే మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఆఫర్ కూడా బాగుంటుందండి. అలానే purple.comలో కూడా అవైలబుల్లో ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ ఇది 2 టైప్స్‌లో ఉంటుంది. దీనికి కూమ్ కూడా వచ్చుంటుంది. మరొకటి నార్మల్ బాటిల్ లాగా ఉంటుందన్నమాట. రెండిట్లో ఏదైనా ఓకే. బట్ డైరెక్ట్‌గా అప్లై చేయడం రాని వాళ్ళు ఇలా కూమ్ టైప్‌లో ఉన్నది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆయిల్ వచ్చేసి మెన్స్ ఆర్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. అదేంటి అంటే హెయిర్ బాగా ఉండి ఈ మధ్య లైట్‌గా రాలుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది సూపర్‌గా వర్క్ అవుతుంది. 100% చెప్తున్నానండి. అలా కాకుండా ఫస్ట్ నుంచి హెయిర్ ప్రాబ్లమ్ ఉంది, హెయిర్ లాస్ అవుతోంది అని అనుకునే వాళ్ళకి వెంటనే రిజల్ట్ అయితే రాదండి. కొంచెం లేట్‌గా రిజల్ట్ వస్తుంది. అది కూడా రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితేనే. ఇందులో 100 ml బాటిల్ కూడా ఉంటుంది. అదైతే ఇంకా తక్కువ ప్రైస్‌కే వస్తుందండి. నాకు తెలిసి రూ. 199, 200 అలా ఉంటుంది. నేను ఇది తెప్పించి చాలా రోజులైంది. నా హెయిర్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. అందుకే నేను ఈ మధ్య వాడడం లేదు. అందుకే మీకు బాటిల్ చూపించట్లేదు. ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ న్యాచురల్‌గా ఉంటాయి కాబట్టి ఇందులో మెయిన్‌గా ఆనియన్స్, బాదాం అలానే రెడెన్షియల్ వంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మెయిన్‌గా ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్‌ని స్టాప్ చేస్తుంది. అలానే హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుందనమాట. డాండ్రఫ్ ప్రాబ్లమ్ కూడా నెమ్మదిగా సాల్వ్ అవుతుందండి. ఈ ఆయిల్ రెగ్యులర్‌గా కూడా యూజ్ చేయొచ్చు. లేదా వీక్లీ 2, 3 టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలండి. అంటే మీ ఫింగర్స్‌తో స్మూత్‌గా మీ స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత హెడ్ వాష్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 ఆర్ 2 డేస్ మాత్రమే ఉంచుకోవచ్చండి. ఆ తర్వాత ఎక్కువగా ఉంచకండి. ఎక్కువగా ఉంచినట్లయితే మీకు అంతకంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది. సో, ఈ ఆయిల్ అప్లై చేసుకున్న 1 ఆర్ 2 డేస్‌లోనే హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సేమ్ బ్రాండ్ షాంపూని యూజ్ చేయాలా అని మీకు డౌట్ వస్తుంది కదా! సో, మీ దగ్గర ఉంటేనే యూజ్ చేయండి. లేకుంటే ఏ కంపెనీ అయినా, ఏ బ్రాండ్ అయినా మీ దగ్గర మైల్డ్ షాంపూ ఉంటే యూజ్ చేయండి. మైల్డ్ అంటే పవర్ తక్కువగా ఉన్న షాంపూస్‌ని యూజ్ చేయొచ్చు. లైక్ క్లినిక్ ప్లస్, డవ్, ఇందులేక ఇలా పవర్ కొంచెం తక్కువగా ఉన్న షాంపూలు మార్కెట్‌లో బాగా దొరుకుతాయి. వాటిలో ఏదైనా యూజ్ చేయొచ్చండి. అలా కాకుండా మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా యూజ్ చేయొచ్చా అంటే కొంచెం హెయిర్ అనేది, స్కాల్ప్ అనేది రఫ్ అయిపోతుంది. అందుకే కొంచెం పవర్ తక్కువగా ఉన్న షాంపూని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీ జుట్టుని చిక్కు లేకుండా దువ్వుకుంటూ ఉండండి. అలానే డస్ట్, దుమ్ము అనేది హెయిర్ మీద పడకుండా జాగ్రత్త పడండి. ఇలా చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ అలానే ఈ ఆయిల్‌ని, షాంపూని రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్ నెమ్మదిగా తగ్గిపోతుందండి. మీ హెయిర్ అనేది స్ట్రాంగ్‌గా, హెల్తీగా పెరుగుతుందండి. ఇది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో, మీకు ఈ వీడియో అందరికీ క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్‌లో చెప్పండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరొక విషయం, ఇది ప్రమోషన్ వీడియో అస్సలు కాదండి. నేను ఓన్‌గా ట్రై చేసిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే హెయిర్ లాస్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీరు ట్రై చేసిన 1 మంత్ లోపలే మీకు బెస్ట్ రిజల్ట్ అండ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా 100 ml బాటిల్ తెప్పించుకుని ట్రై చేయండి. తప్పకుండా వర్క్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ సో మచ్.